హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి శ్రావ్య. ఈరోజు మనం చేసుకోబోయేది జొన్నల దోశలు. ప్రాసెస్ చెప్తాను, చక్కగా వినండి. 4 కప్పుల జొన్నలకి 2 కప్పుల మినప్పప్పు, కొంచెం అటుకులు, కొన్ని మెంతులు, అంటే బియ్యంకి బదులుగా జొన్నలు నానబెట్టుకోవాలి. ఒక 8 to 10 అవర్స్ నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని దాంట్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ దోశ బ్యాటర్ లాగానే, దోశ పిండి లాగానే దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం సోడా వేసి మళ్ళీ ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. మళ్ళీ దీనికి పండు మిర్చి నార్మల్గా చట్నీ చేసుకున్నట్టు చేసుకోవాలి. పల్లీ చట్నీ, పల్లీలు కొంచెం వేయించుకొని, పచ్చిమిర్చి వేయించుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకొని దానికి తాలింపు వేసుకుంటే, కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. దీనికి స్పెషల్ ఏంటి అంటే పండు మిర్చి కారం. పండు మిర్చి కారం ఎలా చేయాలి అంటే, ఒక 5-6 పండు మిర్చి తీసుకోవాలి. కొంచెం అల్లం, కొంచెం బెల్లం, కొంచెం జీలకర్ర, కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకొని ఆ దోశ పెంక వేడి అయినాక దాని మీద బ్యాటర్ వేసి ఈ పండు మిర్చి కారం కొంచెం దానిపైన రుద్దితే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు కలర్ రాలేదు అనిపిస్తే కొంచెం షుగర్ యాడ్ చేయొచ్చు దాంట్లో. ఆ బ్యాటర్లో ఎప్పటికప్పుడు షుగర్ లైట్గా యాడ్ చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. బియ్యం వద్దు అనుకునే వాళ్ళు ఇలా కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు. బియ్యం ప్లేస్లో వేరేవి వేసుకోవాలి. మినపప్పు ఒకటి అయితే ఇవి పప్పులు 2 వేసుకుంటాం. నెక్స్ట్ టైం మీకు కంది దోశలు ఎలా చేయాలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.